ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. జూన్ 17వ తేదీ 2026 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. యోహాను సువార్త 14వ అధ్యాయము 37వ వచనం. శాంతి మీకు వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, శాంతి స్వరూపి అయిన యేసుక్రీస్తు మనతోనే ఉంటే శాంతి సమాధానములు మనకు కుమ్మరించబడి శాంతి ఆవరిస్తుంది అని గ్రహించాలి. నేడు ఈ ప్రపంచంలో గాని కుటుంబాలలో గాని శాంతి అనేది కరువైపోయింది. గతంలో అయితే ఉన్న పరిస్థితుల రీత్యా కుటుంబంలో గాని సంఘములో గాని శాంతి సమాధానాలు ఐక్యతలు ఉండేవి. నేటి కాలంలో కొంచెం అవి కొరవడినట్లు కనిపిస్తుంది. సమయం లేదని షాకుతో గడిపేయడంతో శాంతి కొరబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు మనుష్య కుమారుడుగా ఉండి శిష్యులకు ప్రజలకు తన బోధనలు తండ్రి మాటలను చెప్పుచు శాంతికరమైన జలముల వద్ద వారిని నింపి ఉన్నారు. ఆయన వారికి యేసుక్రీస్తు ప్రభువు ఉన్నంతసేపు భయం లేదు, దిగులు లేదు. ఎందుకంటే ఆయన శాంతి గలవాడు కనుక. దేవుడి చిత్తము నెరవేర్చిన తరువాత తండ్రి యొద్దకు చేర్చుచున్న యేసుక్రీస్తు మీకు శాంతి అనుగ్రహించి వెళుతున్నాను అని వారితో ధైర్యమిచ్చే ఆదరణ కలిగిన మాటలను చెప్పి ఉన్నారు. లోకంలో శాంతి కన్నా నేను ఇచ్చే శాంతి గొప్పది, శ్రేష్టమైనది, పరిపూర్ణమైనదని చెబుతూ దానిలోని మీరు పయనించి ఆ మార్గమున అనుసరించుచు దేవుని ఆజ్ఞను గైకొనుచు విశ్వాసములో పరిపూర్ణంగా జీవిస్తుంటే శాంతి సమాధానాలతో జీవిస్తారని ఆయన చెప్పి ఉన్నాడు. ప్రార్థన. మమ్మను నిరంతరం కాపాడే రక్షక పరలోకపు తండ్రి, నీవు మమ్మను ఎన్నడను మరొక నీ కృపలో కాచిన నీ ప్రేమకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ రోజు వివాహ దినోత్సవములు, జన్మదిన దినోత్సవములు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయమిచ్చి సాక్షులుగా నిలబెట్టుము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థనా సహకారము కోరుచున్న ప్రతి విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశంలన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ధన్యతను అనుగ్రహించుతూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఈ రోజు జన్మదిన వేడుకలు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించుము. అయిన వారిని కోల్పోయిన బిడ్డలకు ఆదరణ దయచేయము. కోర్టు కేసులను పరిష్కరింప చేయము. అప్పులను తీర్చే శక్తిని దయచేయము. ఇళ్లను నిర్మించే భాగ్యములను అనుగ్రహించుము. వివాహములు జరిపించుము. ఉద్యోగములు, వ్యాపారములు, ఉపాధులు, చదువులు అన్నింటి అభివృద్ధి చేయము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కాపుదల, నడుపుదల, సాహసము, నిరంతరము దృఢ విశ్వాసంలో నిలబడగలిగే ధన్యత యేసుక్రీస్తు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. స్తోత్రము చేతుము మా దేవా. రాత్రి